బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఓటుకు నోటు కేసులో మాజీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి వేసిన పిటిషన్ కొట్టివేసింది సుప్రీంకోర్టు. పిటిషన్ను కొట్టేసింది సుప్రీంకోర్టు ధర్మాసనం. ఓటుకు నోటు కేసులో చంద్రబాబు పాత్రపై సిబిఐతో దర్యాప్తు చేయించాలని పిటిషన్ వేశారు ఆళ్ల రామకృష్ణారెడ్డి. ఆళ్ల వేసిన 2 పిటిషన్లను డిస్మిస్ చేసింది సుప్రీంకోర్టు. రాజకీయ కక్ష సాధింపులకు కోర్టులను వేదిక చేయొద్దంటూ కూడా సూచించింది. ఆళ్ల రామకృష్ణారెడ్డిని ఈ సందర్భంగా మందలించారు జస్టిస్ సుందరేష్. హైకోర్టు ఇచ్చిన తీర్పుని సమర్థించింది సుప్రీంకోర్టు. ఇదే అంశానికి సంబంధించి అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి రామకృష్ణ ఫోన్ లైన్లో జాయిన్ అవుతున్నారు. రామకృష్ణ, ఇంకా ఎటువంటి స్టేట్మెంట్స్ ఇచ్చింది సుప్రీంకోర్టు? ఈ నేపథ్యంలో ఆళ్ల రామకృష్ణారెడ్డి నెక్స్ట్ స్టెప్ ఏంటంటూ కూడా న్యాయవాదులు చెప్తున్నారు అక్కడ. ఇక ఓటుకు నోటు కేసులో వైసీపీ నేత ఆళ్ల రామకృష్ణారెడ్డికి భారీ షాక్ తగిలిందని చెప్పొచ్చు. మరి ఆయన వేసిన 2 పిటిషన్లను కూడా సర్వోన్నత న్యాయస్థానం సుందరేశం ధర్మాసనం కొట్టివేసింది. ముఖ్యంగా హైకోర్టు ఇచ్చిన తీర్పుని సమర్థించింది. మరి అలాగే దాంతోపాటు ఇది చంద్రబాబుకి చాలా భారీ ఊరట అని చెప్పాలి. ఎందుకంటే చంద్రబాబుని పై సిబిఐ దర్యాప్తు చేయించాలంటూ కూడా ఆళ్ల రామకృష్ణారెడ్డి సర్వోన్నత న్యాయస్థానాన్ని కోరారు ఒక పిటిషన్. అలాగే ఆయన పాత్రపై సిబిఐ దర్యాప్తు చేయించాలని కోరారు. ఈ కేసుకు సంబంధించి పూర్తిగా గత కొంతకాలం నుంచి విచారణ జరుగుతూ వచ్చింది. మరి ప్రస్తుతం అయితే ఈ కేసులో 2 పిటిషన్స్ ఆళ్ల రామకృష్ణారెడ్డి వేసినట్టు 2 పిటిషన్లు కొట్టివేసింది. ఇది చంద్రబాబు నాయుడుకి చాలా భారీ ఊరటని చెప్పాలి. దాంతోపాటు సుప్రీంకోర్టు ధర్మాసనం కూడా కొన్ని వ్యాఖ్యలు చేసింది. ఏంటంటే రాజకీయ కక్ష సాధింపు చర్యలకు సుప్రీంకోర్టుని వేదిక చేయొద్దు అంటూ కూడా చెప్పింది. ఇది కూడా చాలా పెద్ద మందలింపు రామకృష్ణారెడ్డికి అని చెప్పచ్చు. అలాగే జస్టిస్ సుందరేష్, జస్టిస్ అరవింద్ కుమార్ ధర్మాసనం పిటిషన్ విచారణ సందర్భంగా మరి ముఖ్యంగా నెక్స్ట్ డైరెక్షన్స్ ఏమని చెప్పింది? దాంతోపాటు తీర్పులో ఇంకా ఎటువంటి అంశాలను ప్రస్తావించింది? దీనికి సంబంధించి ప్రస్తుతానికైతే మాత్రం 2 పిటిషన్లు అయితే కొట్టివేసేసింది. అలాగే ఇంకొక కీలకమైన అంశం ఏంటంటే వీటికి దీనికి అంటే ఇలా రాజకీయ కక్ష సాధింపులకు వాటికి కోర్టులను వేదిక చేసుకోవద్దని చెప్పేసి స్ట్రాంగ్ గా వార్నింగ్ ఇచ్చింది రామకృష్ణారెడ్డికి. అంటే ఇది కేవలం కక్ష సాధింపు చర్యగానే భావించింది. మరి ఈ నేపథ్యంలోనే ఆళ్ల రామకృష్ణారెడ్డి పిటిషన్లు కొట్టివేయడం జరిగింది. మరి దీంతో ఇది చాలా పెద్ద షాక్ వైసీపీ నేతలకు అని చెప్పచ్చు. ఎందుకంటే చంద్రబాబు పాత్ర ఉంది ఈ ఓటుకు నోటు కేసు అని చెప్పి మొదటి నుంచి కూడా వైసీపీ అనేక విమర్శలు చేసుకుంటూ వచ్చింది. మరి ఇది అప్పట్లో చాలా సంచలనం సృష్టించింది. ప్రస్తుతానికి ఈ కేసుకు సంబంధించి విచారణ జరపడంతో పాటు అలాగే ఎవరైతే వైసీపీ మీద కంప్లైంట్ చేశారు పిటిషనర్, ఆ పిటిషనర్ వేసిన పిటిషన్ అంటే కూడా పరిశీలించిన తర్వాత ఫైనల్ గా ధర్మాసనం ఈ కేసుకు సంబంధించి కీలకమైన తీర్పు చెప్పింది. మరి అలాగే రామకృష్ణారెడ్డిని కూడా జస్టిస్ సుందరేష్ మందలించారు. హైకోర్టు ఇచ్చిన తీర్పును కూడా ధర్మాసనం సమర్థించింది. రైట్ రామకృష్ణ, సో మొత్తంగా అయితే మాత్రం అప్పట్లో ఓటుకు నోటు కేసు ఎంత సంచలనంగా మారిందో చూసాం. మరి ముఖ్యంగా అటు చంద్రబాబు నాయుడు, ఇటు రేవంత్ రెడ్డి వీళ్ళిద్దరి పేర్లు కూడా చాలా ప్రముఖంగా వినిపించిన సందర్భం. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఇదే అంశానికి సంబంధించి ఇదే కేసుకు సంబంధించి ఓటుకు నోటు కేసులో మాజీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి వేసిన పిటిషన్ కొట్టేసింది సుప్రీంకోర్టు. పిటిషన్ను కొట్టేసింది సుప్రీంకోర్టు ధర్మాసనం. ఓటుకు నోటు కేసులో చంద్రబాబు పాత్రపై సిబిఐతో దర్యాప్తు చేయించాలంటూ కూడా పిటిషన్ దాఖలు చేశారు ఆళ్ల రామకృష్ణారెడ్డి. మరి ముఖ్యంగా ఆ టైంలో చంద్రబాబు ఫోన్లో మాట్లాడుతూ రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయారంటూ కూడా ఈ అంశాన్ని కూడా ప్రస్తావించిన సందర్భాన్ని చూసాం. ఫోన్ కాల్ రికార్డ్స్ ఉన్నాయి. దాంతోపాటు ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీకి సంబంధించి ఓటేస్తే ఇంత, లేక గైర్హాజరైతే ఇంత అంటూ ఇటువంటి డిస్కషన్స్ ఇన్ఫాక్ట్ ఆయన తెర మీద తీసుకొచ్చిన సందర్భాన్ని చూసాం. సో ఇప్పుడు ఈ అంశానికి సంబంధించి ఇప్పుడు ఇదే అంశానికి సంబంధించి కోర్టు డిస్మిస్ చేసింది. ఆళ్ల వేసిన 2 పిటిషన్స్ని కూడా డిస్మిస్ చేసింది సుప్రీంకోర్టు. రాజకీయ కక్ష సాధింపులకు కోర్టులను వేదిక చేయొద్దంటూ కూడా ఆళ్ల రామకృష్ణారెడ్డిని మందలించింది సుప్రీంకోర్టు ధర్మాసనం. జస్టిస్ సుందరేష్ అలాగే జస్టిస్ అరవింద్ కుమార్ ధర్మాసనం ఈ పిటిషన్ను విచారించింది. హైకోర్టు ఇచ్చిన తీర్పుని సమర్థించింది సుప్రీంకోర్టు.